వైభవ్ సూర్యవంశీ బీహార్ కుర్రాడు ఇప్పుడు ఐపీఎల్ సంచలనం. క్రికెట్ తెలిసిన ప్రతి దేశంలో ఇప్పుడు ఈ కుర్రాడి వార్త తెగ హల్చల్ చేస్తూ ఉంది. అంతెందుకు సుందర్ పిచాయ్ కూడా ఈ ఆటగాడి మీద కమెంట్ చేశారు. నేను 8వ తరగతి విద్యార్థి ఆటను చూసేందుకు నిద్రలేచా. ఐపీఎల్లో సూర్యవంశీ అద్భుతమైన అరగ్రేటం చేశాడు అని అన్నారు. అలాగే 14 ఏళ్ల కుర్రాడి ఆట సూపర్, అస్సలు ఊహించలేదు. తొలి బంతిని ఎదుర్కొన్న అతడి బ్యాట్ దూకుడు చూడండి. కుర్రాడిగా ఉన్న రోజుల్లో యువరాజ్ సింగ్ ను చూసినట్లుందనిపిస్తోందని శామ్ బిల్లింగ్స్ అన్నారు. వైభవ్ ఆట అరగ్రేటం బాగుంది. కవర్స్ మీదుగా మొదటి బంతిని 6 గా మలిచాడు. 14 ఏళ్ల అబ్బాయి ఇలా చేశాడంటే నమ్మలేకపోతున్నానన్నారు డామియన్ ఫ్లెమింగ్. అలాగే మరో నెటిజన్ అయితే తొలి బంతి నుంచే తన ఉద్దేశం ఏంటో చెప్పేశాడు. ఈ మ్యాచ్ లో రాజస్థాన్ ఓడిపోయి ఉండొచ్చు, సూర్యవంశీ మాత్రం ఆకట్టుకునే ఆట తీరు ప్రదర్శించాడు, అతడికి మంచి భవిష్యత్తు ఉంది అని అన్నారు. ఒక్క నెటిజన్ కాదు, కోట్ల మంది ఈ కుర్రాడి గురించి మాట్లాడుకుంటున్నారు. ఐపీఎల్లో ఈ కుర్రాడిని రాజస్థాన్ దక్కించుకుంది. ఇక జట్టులోకి వచ్చిన తర్వాత ఈ 14 ఏళ్ల కుర్రాడు ఎప్పుడు ఆడుతాడని ఆతృతగా ఎదురు చూశారు. అనుకున్నట్టుగానే వైభవ్ అరగ్రేటం చేశాడు, అదరగొట్టేశాడు. 14 సంవత్సరాల 23 రోజుల వయసులో అతను ఐపీఎల్ చరిత్రలో అత్యంత పెన్న వయస్కుడిగా రికార్డు క్రియేట్ చేశాడు. ఇంపాక్ట్ ప్లేయర్ గా జట్టులోకి వచ్చిన సూర్యవంశీ మొదటి బంతికే భారీ సిక్సర్ కొట్టి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు. ఈ మ్యాచ్ లో మొత్తం 20 బంతులు ఆడాడు సూర్యవంశీ. 2 4లు 3 సిక్సర్లతో 34 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. అవుట్ అవగానే అతను చిన్నపిల్లాడని మళ్లీ గుర్తు చేశాడు. 34 పరుగులకు అవుట్ అయ్యి వెనుదిరిగిన వైభవ్ సూర్యవంశీ ఏడ్చుకుంటూ వెళ్లిపోయాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మొదటి మ్యాచ్ లోనే అనుకున్నంత రాణించలేకపోవడంతో కన్నీరు పెట్టుకున్నాడు వైభవ్. మరి ఈ వీడియోపై నెటిజన్లు స్పందిస్తున్నారు. 14 ఏళ్ల యువ ప్లేయర్ కు మద్దతుగా నిలుస్తున్నారు. మరి వైభవ్ సూర్యవంశీని అసలు ఎవరు గుర్తించారు, ఇక్కడి వరకు ఎలా వచ్చాడు అనేది చూద్దాం. కేవలం 13 ఏళ్ల వయసులోనే ఏకంగా 1,10,00,000 ధర పలికాడు వైభవ్. రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్ పోటీ పడి మరి ఈ 13 ఏళ్ల వైభవ్ కోసం 1,00,00,000 దాటినా పర్వాలేదన్నట్లుగా నెంబర్లు పెంచుతూనే వెళ్లారు. జడ్డాలో జరుగుతున్న ఈ వేలం చూసేవారంతా కూడా షాక్ అయ్యారు. ఇక అప్పటికి వైభవ్ వయసు 13 ఏళ్లు మాత్రమే. అయితే వేలంలో అతడికి లక్షలు పెంచుతూనే ఉన్నారు. కానీ వేలం అప్పటికి పూర్తి కాలేదు. ఇక అప్పటికి కూడా డేవిడ్ వార్నర్ నుంచి బంతిని బాదడంలో ఆరితేరిన జానీ బెయిర్స్టోని కూడా ఎవరో కొనలేదు. కానీ ఎవ్వరికీ తెలియని ఈ కుర్రాడి కోసం 2 జట్లు పోటీ పడ్డాయి. ఒకవైపు రాహుల్ ద్రవిడ్ కూడా 1,00,00,000 దాటినా పర్వాలేదన్నట్లుగా రేట్లు పెంచుతూనే ఉన్నాడు. ఇటు ఢిల్లీ ఓనర్ కూడా వైభవ్ కావాల్సిందే అన్నట్టుగా పోటీ పడ్డాడు. చివరకు 1,00,00,000 దాటగానే ఢిల్లీ విరమించుకుంది. 1,10,00,000 దాటి ఖర్చు పెట్టేందుకు ఢిల్లీ ఇష్టపడలేదు. కానీ ఈ 13 ఏళ్ల కుర్రాడి కోసం 2 జట్లు పోటీ పడుతుంటే ఆసక్తిగా అందరూ చూశారు. బేస్ ప్రైస్ కేవలం 30 లక్షలు మాత్రమే. మామూలుగా అయితే ఈ కుర్రాడిని ఎవరో తీసుకోరు. అంతెందుకు అతని తండ్రి కూడా నా కొడుకు ఐపీఎల్ లో ఆడడానికి ఇంకా టైం ఉందిలే అని అనుకుని ఉండొచ్చు. కానీ ఆస్ట్రేలియాతో మ్యాచ్ తర్వాత ఎక్కడో ఆశ ఉండేది, అదే నిజమైంది. 30 లక్షల నుంచి ప్రతి రౌండ్ కు 5 లక్షలు పెరిగింది. చివరకు 50 తర్వాత 10 లక్షలు పెంచుకుంటూ పోయాయి టీంలు. వేలం నిర్వహిస్తున్న మల్లిక కూడా నవ్వుతూనే నెంబర్స్ పెంచడం చూసే వాళ్లకు మరింత కిక్కినిచ్చింది. చివరకు అలా 1,00,00,000 దాటిపోయింది. అందరూ సినిమా చూసినట్లు చూస్తున్నారు. ఆ తర్వాత 1,10,00,000కి చేరుకుంది. అక్కడితో వేలం ఆగింది. ప్రపంచవ్యాప్తంగా కూడా 1,10,00,000కు రాజస్థాన్ కొన్న తర్వాత అంతా షాక్ అయ్యారు. కానీ వైభవ్ తమకు దక్కగానే రాహుల్ ద్రవిడ్ తమ ఓనర్ కు నవ్వుతూ షేక్ హ్యాండ్ ఇచ్చారు. అయితే ఇంత ధరకు ఎందుకు పలికాడంటే వయసు చూసి తీసుకోవడం మొదటి కారణం. రెండవది రీసెంట్ గా జరిగిన అనధికార టెస్ట్ మ్యాచ్ లో ఆస్ట్రేలియాపై ఏకంగా 58 బంతుల్లోనే సెంచరీ కొట్టేశాడు. దీంతో ఐపీఎల్ టీములన్నీ అతని మీద కన్నేస్తాయి. కానీ తీసుకున్నా కూడా టీంలో పెట్టలేము కాబట్టి మిగతా జట్లు వద్దనుకుంటే రాహుల్ ద్రవిడ్ మాత్రం వైభవ్ కావాల్సిందని పట్టుబట్టి మరీ తీసుకున్నారు. వైభవ్ కు అంతకు ముందు కూడా మంచి హిస్టరీ ఉంది. అప్పటి ఇండియన్ టీం కోచ్ గా రాహుల్ ద్రవిడ్ దేశవ్యాప్తంగా ఉన్న టాలెంట్ ను గుర్తించే పనిలో పడ్డ సమయంలో వైభవ్ ను చూశాడు. బీహార్ లో జరిగిన అండర్-19 టోర్నీలో వైభవ్ ఏకంగా 332 పరుగులు చేశాడు. దీంతో ఇతడిని సానబెడితే వైభవ్ మంచి క్రికెటర్ అవుతాడనుకున్నారు రాహుల్ ద్రవిడ్. ఇక ఐపీఎల్ లో బాగా ఆడితే నేషనల్ టీమ్ లో కూడా ఛాన్స్ వస్తుంది. టీం వాల్యూ కూడా పెరిగేందుకు వైభవ్ ఉపయోగపడొచ్చని రాజస్థాన్ ప్లాన్. అందుకే సరిగ్గా కిట్ కూడా మోయలేని వైభవ్ ను 1,10,00,000 పెట్టి కొన్నారు. రంజీలో కూడా ఆడాడు. అంతేకాదు అండర్-19 టీంలో ఎంపికై ఇంటర్నేషనల్ మ్యాచ్లు కూడా ఆడుతూ ఉన్నాడు. అయితే వైభవ్ కేవలం ఒక ఏడాదిలోనే ముంబై క్రికెట్ లో ఫేమస్ అయిపోయాడు. 12 ఏళ్లకే బీహార్ తరపున ముంబైపై ఆడి అదరగొట్టేశాడు. అతన్ని చూసిన ముంబై టీం ఆటగాళ్లంతా కూడా షాక్ అయ్యారు. మంచి టెక్నిక్ తో ఆడుతున్నాడని పొగిడేశారు. అలా బీహార్ ప్రాంతమైనా కూడా ముంబైలో ఆడటంతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు. రంజీల్లో అత్యధిక స్కోరు 41 పరుగులే. కానీ ఆస్ట్రేలియా మ్యాచ్ తో పాటు అంతకుముందు ఓ అండర్-19 మ్యాచ్ లో ప్రతి బంతిని బాది ట్రిపుల్ సెంచరీ చేశాడు. ఇలా వేగంగా ఐపీఎల్ స్థాయికి ఎదిగాడు. అందుకే వైభవ్ ను రాజస్థాన్ రాయల్స్ ప్రత్యేకంగా టెస్ట్ కూడా చేసిందట.
అదెలా అంటే సీక్రెట్ గా వెళ్లిన రాజస్థాన్ రాయల్స్ టీం అతను నెట్ లో టెస్ట్ చేశారు. రాయల్స్ టీం లోని బౌలింగ్ కోచ్ 4 బంతుల్లో 18 బంతుల టార్గెట్ నుంచి కొట్టమన్నారు. అంతే వరుసగా 3 సిక్స్లు కొట్టి తన రేంజ్ ఏంటో నిరూపించుకున్నాడు. ఆ తర్వాత రాయల్స్ తన టీం ప్రాక్టీస్ సమయంలో కూడా గత ఏడాది అనుమతించింది. అలా రాయల్స్ కు దగ్గరయ్యాడు వైభవ్. అందుకే బేస్ ప్రైజ్ లోనే కొనేయాలనుకుంది రాయల్స్ టీం. కానీ హఠాత్తుగా ఢిల్లీకి పోటీకి వచ్చారు. అయినా కూడా వెనకాడలేదు. ఇక ఆసియా కప్ లో అండర్-19 లో మనోడే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. మొత్తానికి ఐపీఎల్ టీం కి ఎంపికయ్యాడు. కానీ ఆడే ఛాన్స్ వస్తుందా రాదా అదే ఒక డౌట్. కానీ వచ్చేసింది. హార్డ్ హిట్టింగ్ చేసేసాడు. ఫస్ట్ బాల్ కే సిక్సర్ కొట్టేశాడు. వాస్తవానికి ప్రాక్టీస్ చేస్తుంటే అలవాటు పడతాడని తీసుకున్నారు. కానీ ఇలా ఫస్ట్ మ్యాచ్ కే 6 కొడతాడని ఎవరూ ఊహించలేదు. నిజంగా అదృష్టవంతుడు వైభవ్. ఏకంగా రాహుల్ ద్రవిడ్ చేతిలో పడ్డాడు. స్టార్ హోటల్స్ ను బయట నుంచి కూడా చూడడానికి సాహసం చేయలేని వైభవ్ ఐపీఎల్ తో ఏకంగా కోటేశ్వరుడైపోయాడు. ఇప్పుడు నిరూపించుకుని స్టార్ అయిపోయాడు. మామూలుగా 13 ఏళ్ల కుర్రాడు ఏం చేస్తాడు? 8వ తరగతి హోంవర్క్ చేసుకుంటాడు, లేదా గల్లీల్లో క్రికెట్ ఆడుకుంటూ ఎంజాయ్ చేస్తాడు. సంపాదించాలంటే ఏళ్లు పడుతుంది. కానీ మనోడు ఏకంగా 13 ఏళ్లకే కోటి కొట్టేశాడు. చిన్న వయసులోనే తన తండ్రి కలలో కూడా ఊహించలేనంత డబ్బునిచ్చాడు. ఇక వైభవ్ సక్సెస్ వెనుక అతని తండ్రి కష్టం కూడా ఉంది. వైభవ్ కోసం ఉన్న 2 ఎకరాలు అమ్మేసి ముంబై వచ్చాడు. మొదట బాత్రూంలు క్లీన్ చేసే పనికి కుదిరాడు. అయితే బాడీ బాగుండడంతో బౌన్సర్ గా ఉద్యోగం చేస్తూ కాలం గడుపుతున్నాడు. ముంబైలో వైభవ్ ఉండేది బాత్రూమ్ అంత గదిలోనే. కానీ ఇప్పుడు అతని రేంజ్ మారిపోయింది. సరే, ఈ కుర్రాడికి మీరు కోటెందుకు పెట్టారని రాయల్స్ సీఈఓ జేక్ లష్ ను అడిగితే అతను టాలెంట్ కన్నారాయన, అంతకు మించి ధైర్యం ఉంది, తాను ఆడగలనన్న కాన్ఫిడెన్స్ చూసి మేము ఎప్పటి నుంచో ప్లాన్ చేశాం. కానీ డబ్బు పెరిగింది, అయినా వదిలిపెట్టలేదని చెప్పారు. ఢిల్లీ దృష్టిలో వైభవ్ ఉన్నాడని మాకు తెలియదు, వేలంలో పోటీ పడ్డాకే తెలిసిందని ఆయన సైతం ఆశ్చర్యపోయారు. ఇప్పుడు వైభవ్ వయసు 14 ఏళ్లు. మరి 14 ఏళ్ల కుర్రాడు క్రికెట్ ఆడొచ్చా? మన దేశ చట్టాలు ఒప్పుకుంటాయంటే మాత్రం ఒప్పుకోవు. కానీ ప్రొఫెషనల్ స్పోర్ట్స్ ఎంచుకున్న వారికి మినహాయింపు ఉంది. మన దేశంలో 14 ఏళ్లలోపు ఈడు పిల్లలుంటే బడిలో ఉండాలి, పనిలో కాదనేది మన నినాదం. కానీ ప్రొఫెషనల్ స్పోర్ట్స్ కి అడ్డంకి లేదు. అంతేకాదు, మన దేశంలో డొమెస్టిక్ క్రికెట్ ఆడొచ్చు. అంతర్జాతీయ మ్యాచ్లంటే 15 ఏళ్లు ఉండాల్సిందేనని ఐసీసీ నిబంధనలు చెబుతున్నాయి. అలా అయితే ఎంత టాలెంట్ ఉన్నా కూడా 15 ఏళ్లు దాటాక ఆడాలి. కాబట్టి ఇంటర్నేషనల్ మ్యాచ్లు ఆడాలంటే తప్పకుండా వైభవ్ ఇంకో 1 year ఆగాల్సిందే. ఇక వైభవ్ పై విమర్శలు కూడా వచ్చాయి. తన ఏజ్ దాచిపెట్టాడని కూడా చెప్పారు. దీనిపై వైభవ్ తండ్రి ఫైర్ అయ్యారు. నేను రైతుని, నా కొడుకు కోసం భూమి అమ్ముకున్నాను. నేను వయసు దాచాల్సిన అవసరం లేదు. మా వాడి అదృష్టం చూసి నమ్మలేకపోవచ్చు. కానీ నా కొడుకుది అదృష్టం కాదు, టాలెంట్. అంతకు మించి కష్టం. చదువు మానేసి తనకి ఇష్టమైన ఆట ఆడాడు. చిన్నప్పటి నుంచి బలంగా ఉండడం వాడికి అలవాటు. నన్ను చూడండి, నేను ముంబైలో పబ్లిక్ టాయిలెట్లు కడిగాను. ఇప్పుడు బౌన్సర్ గా పనిచేస్తున్నాను. వయసు దాచాల్సిన అవసరం లేదు. కావాలంటే బోన్ పరీక్ష చేయండి, సరైన వయసు వస్తుంది కదా, అదే చేయించుకోండి. మా వాడు పుట్టిన బర్త్ డీటెయిల్స్ ఉన్నాయి, ఆసుపత్రికి వెళ్ళినా దొరుకుతుందని చెప్పాడు వైభవ్ తండ్రి. ఇక వైభవ్ తండ్రి మరో మాట కూడా అన్నాడు. నా కొడుకు ఇప్పుడే ₹1 కోటి సంపాదించేశాడు. కానీ ఆ డబ్బు పొగరు నా కొడుకు తలకెక్కకుండా చూసుకుంటాను. అతని కాళ్ళు నేలపై ఉండాలి. బాగా ఆడితేనే జీవితం. ఇంకా నా కొడుకు చాలా దూరం ప్రయాణం చేయాలి. కాబట్టి జాగ్రత్తగా ఉండేలా చూసుకుంటానని ఎమోషనల్ అయ్యారు వైభవ్ తండ్రి. మొదటి మ్యాచ్కే తానేంటో నిరూపించుకున్నాడు. కానీ అతను చేయాల్సింది, మనం చూడాల్సింది చాలా ఉంది. అంతకంటే ముందు ఇంటర్నేషనల్ బౌలర్స్ కు తన వీక్నెస్ తెలియకుండా ఉండాలంటే మరింత కష్టపడాలని రాహుల్ ద్రవిడ్ కూడా ట్రైనింగ్ ఇస్తూ వచ్చారు. మరి అత్యంత చిన్న వయసులోనే రికార్డు క్రియేట్ చేసిన వైభవ్ మున్ముందు ఎలాంటి సంచలనాలు సృష్టిస్తాడో వేచి చూద్దాం. మరి వైభవ్ కు తప్పకుండా ఆల్ ది బెస్ట్ చెప్పేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.